అలా ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది, ఇంకా లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 10 అవుతున్నా కూడా ఇంకా బయటికి వెళ్ళాలని లేదు. 8 టైం ఎంత నిమ్మి? 3 అవుతుంది, 2 అవుతుందో? ఎర్లీ మార్నింగ్ 10 అవుతుంది అంటే 3కి 2కి అయిపోయి పడుకున్నాడు అనమాట. లేచి స్నానం చేయ పాపము. ఇది వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను నీ ముద్దు మొఖాన్ని. ఏడకనుకొని ఇద్దరు అంత బాగా రెడీ అయినారో ఏమో. చాలా బాగోలేదు మనిషిని చూసేయలేదు. అయిపోయి కడుపునట్టు తిన్నాడు. వాడేమో అద్దాలు వేసుకొని నీట్గా స్టైల్ రెడీ అయ్యి నేను ఒక్కదాన్నే చూడండి ఎంత సింపుల్గా, అసలు ఎంత పద్ధతిగా. ఇట్లా వీణ మాకు తిండే ముఖ్యం. పొద్దున 6 గంటలైందే. నువ్వు లేసిదే 11కి, ఎందుకే ఓవర్ యాక్షన్? లేసింది 11కి, గబా 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 వెళ్ళిపోయాడు. టిఫిన్ తెచ్చుకున్నాడు, తింటున్నాడు. అండ్ బాగోలేదు చూడ్డానికి వెళ్తాను అన్నోళ్ళు డ్రెస్ వేసుకోకూడదు అట్లా అన్నప్పుడు నువ్వు మాత్రం ఏమో టిఫిన్ తినకుండా వెళ్ళాలని తెలుదా నీకు? అంటే బాధ లేదా ఒక మనిషికి? బాగాలేదు రారా బాగోలేని వాళ్ళ దగ్గరికి ఏం మీరు అందరూ నీరసంగా పోవాలి. అట్లా చేయకూడదు. ఏం చేశాను నేను? నేను వీడియో బ్లాగ్ అంటే అసలు ఒక్క పని చేయలేదండి పొద్దున్న లేచి నుంచి. ఎంత కష్టం అంటే అంత కష్టపడాలి. ఇంకో తిన్నాను చాలా కష్టపడ్డాడు. పొద్దున్న లేచి కష్టం నూకి లేదా ఏదో ముగ్గులు వేసి అంట్లో తోమి ఇవన్నీ ఏమి ఉండవు. ఒకసారి కిచెన్ చూపించరా? నేను చేయలేదు అలాగా చూపిరు అన్నాడు కదా. ఇప్పుడు అన్నాడా లేదా? అన్నాడు లేదా? ఎంత నీట్గా ఎవరు పెట్టుకుంటారు అంటే అందరూ పెట్టుకుంటారులే. ఇప్పుడు తిన్న ప్లేట్ ఇట్లా పెట్టేశాడు చూడండి. చూడ స్టవ్ కూడా నీట్గా పెట్టుకుంటాను తుడిచి. ఇప్పుడు చెప్తున్నాడు ఎప్పుడోసారి. అందరికన్నా ఫస్ట్ ఉంటారు ఏందో తినేకపోతాడు కదరా నువ్వు. అమ్మ జీతం ఇంకా ఎప్పుడైతే ముందే ఆల్రెడీ ఇప్పుడు తిన్నాడు కదా. చాలా బరువు బాధ్యతలు మోస్తా అంటాడు ఈ పిల్లడు. ఇంటికి కీసేయడం కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. చాలా కష్టజీవి కదరా నువ్వు. షూ వేయలేదేరా? కొన్ని మంది ఎందుకు పాపం ఏడు చచ్చిపోతున్నారు. వద్దులే పాపం. అంత వరస్ట్ మమ్మీ నేను ఏడా చూడలేదు ప్రపంచంలో. రెడీ అవ్వదు, టైంకి ఏది ఉండదు. అసలు టైం సెన్స్ లేని పేరెంట్స్ ఎవరున్నారో మా అమ్మ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు చూడండి టైం ఇంకా తినడానికి వెళ్తున్నాం అనుకుంటారు ఎవడైనా ప్రపంచంలో. తింటానమ్మా అది కడుక్కోవాలి కదా మరి. ద్రాక్ష ఉంది ఏదో పార్కేనా కుంపదీసి విజయనగరం. బానే ఉందిరా నాయన ఇదంతా. గడ్డిగా పార్క్ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇగో విజయనగరం. ఇప్పుడు చెప్పమ్మా చూసే బాగుంటుంది తీరా. చెప్పాను కదా స్టార్టింగ్లో వాళ్ళ ఇంటికే వచ్చామని చెప్పి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమనంటే నేను లక్ష్మి అనే పిలుస్తానని. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి అట్లా బాండింగ్ ఉండే, అందుకే అది ఇది అదని మాటలు వస్తాయి. అంటే ఇంట్రో చెప్పొచ్చాను అనమాట. అది మాత్రం అట్లా పిలుస్తాను. ఏం చేసిందంటే అన్నీ చేసి పెట్టి
అని మటన్లు ఏవేవో చేసింది పొద్దున్నుంచి. చెప్పు అందరికి హాయ్ చెప్పు. ఇంకేముంటది, ఎందుకు ఏడుస్తాము? తుక్కు తుక్కు చీటింగ్ చీటింగ్ ఆడి చీటింగ్ చీటింగ్. రామా అలా బయటికి వెళ్ళొద్దాం. ఈవిడ నవ్వెందుకో, మరి నువ్వు పెద్ద సెలబ్రిటీ అంట, బోర్ కొడుతుందని వెళ్ళిపోదాం అంటుంది. ఎలా అమ్మా ఇలాగా? అసలు నువ్వు నాలా పుట్టాల్సింది. ఏ నిమ్మి వెళ్ళిపోవట్లేదు మా, అలా ఊరికే తిరిగేసి చూడు చూడు హ్యాపీ వెళ్ళిపోతున్నాను, హ్యాపీ ఫీల్ అయిపోతుందిరా బాబోయ్. ఏమని మేడగోడల దగ్గర ఉండాలని లేదా? పరువు ఎప్పుడో పోయింది. ఎందుకు నీకు మేడగోడలు అంటే ఇష్టం లేదా? అందుకే వెళ్ళిపోదాం అంటుంది. నించోండి మాటలో. ఎందుకేందమ్మా ఇటు చూడు చూడుమా, ఉన్నోలే భలేగా నువ్వు. పదండి వద్దులేమ్మా, అయ్యమ్మ కంట్లో నీళ్ళు వచ్చే చూడు, చూపిమ్మా ఒకసారి. ఒకసారి నిజం చెప్పు, నీకు బాధ అవుతుంది. చూడండి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి బాబోయ్. అంత కష్టపడి ఉంచదులే, నీ వెళ్ళిపోదాము. నిమ్మి అంత కష్టపడి ఏం ఉంచాలే. దీనికే నేను బీటెక్ లో ఉండేటప్పుడు వచ్చేవాళ్ళం. అన్నీ ఉన్నాయి, ఐనాక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అయ్యో మా అమ్మ బాగున్నాయి ఇక్కడ గుళ్ళు, ఏమంటే కనిపించట్లేదు. ఇక్కడ కోట ఉంది, విజయనగరం కోట. అయ్యో వెళ్ళిపోయి ఏమంట అవునా? పల్లెటూరు వాళ్ళు తాగుతారు చుట్టాలు. అప్పుడు ఆయమ్మ నాకు చెప్పుతో కొడుతుంది కూడా. లేదో నిమ్మిగాడు ఏం చేస్తున్నాడు చూడండి. డ్రైవింగ్ చేసే అలిసిపోయాను, నేను చాలా కష్టపడ్డాను అని చేసే పని ఏమంటే ప్లే స్టేషన్. ఓకే నేను ఏం చేయాలి? పుల్కాలు లేవంట, అదే చికెన్ రైస్ చేసేస్తా. అయితే నువ్వే చెయ్యి, నాకు నేర్పించేది నువ్వు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నీ మూతి నీ ప్రాసెస్ చెప్పే. మర్చిపోయాను చెప్పు. స్టవ్ ఆన్ చేయాలి, బాగానే ఉండాలి, కడాయి ఉండాలి. గుర్తుంటే నీకు గుర్తులేదా? ఏమని సీక్రెట్ రెసిపీ బయట చెప్పించు. చేద్దురా ఈసారి చూపిద్దు జనాలకి. ఎవరు నువ్వు? సీక్రెట్ అంటేనే ఎవరు చెప్పరని మన ఫాలోవర్స్ మన ఫ్యామిలీ అని చెప్తావు. చెప్పాలి ఫ్యామిలీ రెసిపీ మళ్ళీ వేరే ఫాలో. ఇప్పుడు చెప్పే దానికి 10 లక్షలు ఇస్తాండి అని చెప్పలేను. ఒక్క రోజు చేసింటావా నువ్వు? పోయి లవంగాలు పెట్టుకోకు, అది హెల్త్ రెసిపీ. తగ్గకుండా ఉంటావు, పోయి పని చూసుకో, ఇష్టం చేయకుండా. అస్సలు ఈ పిల్లడికి ఓపిక లేదు, కాళ్ళు వస్తాయి అని చెప్పి. నిమ్మి నీది ఒక జోక్ చెప్పాలా వాళ్ళకి? నీ ప్యాంటుది
చెప్పాలా? చెప్పేస్తాను. చూడండి, సౌండ్ పెట్టుకోవద్దు, మళ్ళా వినకూడదని. ఆపు, చెప్పుకో అన్నప్పుడు ఆపే, నీకు ధైర్యం ఉంటే. అయిపోది, టకటక రెడీ అయిపోయి ప్యాంట్కి జిప్ ఉందా లేదా సరిగ్గా చూసుకోకుండా ప్యాంట్ వేసుకొని అక్కడ పోయి మళ్ళా కొత్త ప్యాంట్ కొనుక్కొని కొత్త ప్యాంట్ వేసుకున్నాడు. అట్లుంట అలా మీతో కూడా జరిగింటాయి. ఇంత వరస్ట్గా అయితే నిమ్మితోనే జరుగుతుంటాయి. అది వేరు, కనీసం చెక్ చేసుకోరా, అది పోలేదు. సొల్లే ఉంటది నీది, పొయ్యి చేసుకొని తిని చేయిపో. మెక్కినావు కదా ఇంత. మెక్కిందేవారు నువ్వు. బాగా చేసినారు, బాగా తిన్నా. మళ్ళీ నేనేం మెక్కానంటే తిన్నానులే నేను కూడా. ఇంతేం తినలే నువ్వు చెప్పిన అంత. కడుపు నిండేంది మీ. చూడండి, మటన్ పంది తిన్నాడు, చికెన్ ఏమొచ్చి ఎలుగుబంటి తిన్నాడు, బిర్యానీ బాగా తిన్నాడు. అండ్ నిమ్మి చికెన్ చేయమని చెప్పాడు. అసలు పుల్కాలు తెచ్చుకొని ఈవినింగ్స్ పుల్కాలు తిన్నామని వాళ్ళు పెట్టలేదు ఈరోజు. సో చికెన్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పికిల్ చేస్తాను. సో అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను ఈ బ్లాగ్లోనే. కంప్లీట్ అయింది అండ్ బ్లాగ్ అయితే బాగానే వచ్చింది చూడండి. అండ్ నేనైతే కొంత ఏమంటారు క్యాప్చర్ చేయలేదు. వాళ్ళ అంటే మొహమాటం వేసిందని బ్లాగ్స్ చేయడం ఫస్ట్ టైం కదా. సో వాళ్ళు చూపించొచ్చా లేదా, వాళ్ళతో మామగారు ఎందుకులే ఇది అది అనుకున్నాను. తర్వాత ఏం చెప్పి అందరినీ చూపించవచ్చు, ఏం కాదన్నా కూడా నాకు సిగ్గేసి చూపించలేదు. అంటే ఫ్రీ అవుతాను, బ్లాగ్ ఇంకా స్టార్టింగ్ కాబట్టి సిగ్గుపోయే కొన్ని రోజులు పడుతుంది. సిగ్గుపోతే మాకు చూపించవచ్చు. అండ్ ఎట్లు తిన్నాడు అంటే నిన్ను బాగా తిన్నాను నేను. అండ్ నిన్ను ఎంజాయ్ చేసావా? అంతా బాగా మాట్లాడినారంట. ఏమన్నాడంటే ఫస్ట్ వెళ్ళగానే ఒక 1 అవర్లో చూసేసి ఇంక బయలుదేరిపోతాము ఇది అదా అని అనుకున్నాడు. ఎందుకంటే కొత్త కదా, అలవాటు లేదు కదా, ఏమనుకుంటారో ఏమో అనుకున్నాడు. ఆడ బాగానే అక్క అనుకుంటా మా లక్ష్మితో బాగా క్లోజ్ అయిపోయి బాగున్నారు అన్నమాట ఇద్దరు. అంతేనా? నేను మళ్ళీ వెళ్తావా? వీడియో చూస్తుందని చెప్పదు, నిజం చెప్పు. మంచోళ్ళు కదా అంటే అది. అండ్ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళు ఎవరిని చూపించలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తా. అండ్ పిల్లల్ని కూడా చూపించలేదు. నెక్స్ట్ టైం ఈసారి మా లక్ష్మిని ఒకటే చూపించాను. అంతా చూపించలేకపోయినా అంటే కొద్దిగా ఊడిపోయింది. సో అయిపోయిన తర్వాత చెప్పు నిమ్మి ఎట్లుందో. శివ ఎట్లుందిరా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఏవురా నువ్వు ఏంది ఎక్స్ప్రెషన్? దొబ్బిందా? పోయిందా? అవునా? ఎందుకు అది ఉడికిందే ఏమో నీకు. చికెన్ ఉడకపోవడం బాగుంది. పెద్దసారి చెప్తే బాగుంటది కదా, నిజంగా బాగుంది కదా. తింటా.